స్వామియే శరణమయ్యప్ప. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. భక్తుల్లో ఎన్నో సందేశాలు, ఎన్నో ధర్మ సందేహాలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో ఇట్లాగే స్వామివారి సత్సంగీతం, కీర్తన చేసే సమయంలో ఒక భక్తుడు అడిగినటువంటి విషయం ఏంటి అంటే, మండలం అంటే ఏంటి? మండలంలో మాలధారణ వేసుకోవడం, మరియు అదే విధానంగా ఆ మాలధారణ వేసుకున్న తర్వాత ఇంట్లో ఉండకూడదంట కదా! బయట ఆరు బయట ఉండాలి. ఎక్కడో రూమ్ తీసుకొని చక్కగా ఉండాలనేసి చెప్తుంటారు. కొన్ని నియమాలు, నిబంధనలు ఎలా ఉంటాయంటే అమ్మా, మనసు కలియుగం ఇది. ఇది త్రేతా ద్వాపర యుగం కాదు. ఇంద్రియ నిగ్రహం అనేది మనకు అప్పట్లో ఉన్నట్టుగా ఇప్పుడు ఉండదు. ఏ క్షణమైనా మారిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, మనసు సంచలనం అవ్వకుండా ఏం చేస్తారంటే కొంతమంది ఆంజనేయ స్వామి ఒక ఆలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అందరు కలిసి తీసుకొని ఉంటారు. మండలం కాలం అంటే ఏంటంటే 41 రోజుని మండలం అంటారు. ఆ మండల పూజ ఈ అంటే అయ్యప్ప స్వామి మండల పూజ అని ఒకటే కాదు. ఆంజనేయ స్వామి కూడా మండల పూజ అంటారు. శివుడిది కూడా మండల పూజ అని అంటారు. మహావిష్ణువుది కూడా మండల పూజ అంటారు. ప్రతిది కూడా మండలం అంటే 41 రోజు వ్రతాన్ని అనేది ఆచరించారు. మండల కాల ప్రకారం చేస్తేనే మోక్షప్రదాయకం రావటం అనేది జరుగుతుంది. ఆ మండల కాలంలో నుంచి సహస్ర చక్రం నుంచి కూడా మూలాధార చక్రం వరకు కూడాను మండల కాలం పాటు కూడా ఆ చక్రం తిరుగుతుంది కాబట్టి మండల దీక్ష అంటారు. ఎప్పుడైతే కూడాను మీ దేహంలో బ్లడ్ ఫ్లూరిఫై అయ్యడానికి కూడాను మండల కాలం పాటుగా దీక్ష అవుతుంది తెలుసునా. కాబట్టి ఎప్పుడైతే చూడండి 41 రోజు ముందు మీరు ఎలా ఉంటారు, ఒక నలుపుగా ఏదో రకంగా ఛాయగా ఉంటారు. 41 రోజు తర్వాత చూస్తే మీ ముఖంలో ఒక మంచి కళ కనపడుతుంది, ఒక తేజస్సు కనపడుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది కనపడుతుంది. సహస్ర చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి మీలో మంచి ఒక ఫలితం రావటం అనేది కనపడుతుంటుంది. కాబట్టి నా మండల రోజు దీక్ష కంపల్సరీగా చేయాలని శాస్త్రులు, విజ్ఞానులు అంతా కూడాను గుర్తుపట్టింది ఈ ఒక విశేషమైనటువంటి ప్రక్రియ. అయితే ఆరు బయట పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొన్ని సెన్సిటివ్ మైండ్స్, సెన్సిటివ్ యాక్టివేట్గా సెన్సిటివ్ దేహాన్ని కొంతమందితో ఉంటారు. కొన్నింటికి తట్టుకోలేరు, కొన్నింటికి భరించలేరు, కొన్నింటికి ఏం చేయలేరు. కాబట్టి ఒక దుఃఖాన్ని కానీ, బాధకు కానీ, సమస్యలకు కానీ దూరంగా ఉండాలి. ప్రశాంతంగా మేము వ్రతం ఆచరించుకోవాలంటే చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు, బయట చేసుకోవచ్చు. కానీ ఇంటి నుంచి బయట ఉండి ప్రశాంతంగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మీకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీరు చేసుకొని చక్కగా శబరిమలకు వెళ్ళి వస్తే మంచి ఫలితం రావడం అనేది జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.